ఇస్తున్నాడు. ఈ కేసీఆర్ దాకేమో మొన్నటిదాకా పెళ్ళాం లేకుండే, ఇప్పుడు ఏంటి రేవంత్ పెళ్ళాము పైసలు తీసుకుంటున్నారు, పైసలన్నీ ఆగం పట్టిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉంటేనే అక్కడక్కడ రాష్ట్రాలలో సంసారాలు మంచిగా నడుస్తున్నాయి. ఈ రేవంత్ రెడ్డి పైసలు తీసుకుంటున్నాడు, ఆగం పట్టిస్తున్నాడు, పైసలు మింగుతున్నాడు, ఇల్లు కట్టిస్తలేడు. కానీ మన భారతదేశంలో ఉన్న సిస్టము, దేశం ఆడికెళ్ళి పైసలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారానే రావాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మీరే ఎన్నుకున్నారు, ప్రజలే ఎన్నుకున్నారు. కాబట్టి ఇక్కడనేమో ఆగం పట్టిస్తున్నాడు, ఆయననేమో మంచిగా పనిచేస్తున్నాడు. అందుకనే మీరు కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు వచ్చినప్పుడు మోడీకేస్తామే అంటారు అందరూ. ఎందుకు? ఆయన మంచిగా పనిచేస్తున్నాడు, పైసలు సంపాదిస్తున్నాడు, తెచ్చిస్తున్నాడు. ఇక్కడ ఏంగానే ఈ కేసీఆర్ మొన్నటిదాకా ఆయన బిడ్డ కోసము, కొడుకు కోసము, కాళేశ్వరం అని, భగీరథ అని, ఆ మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా? వస్తున్నాయా? ఎవరన్నా ఒక్కళ్ళన్నా వస్తున్నాయని చెప్తే ఈయన నీకే సంపుకుంటుంది అనుకుంటున్న ఎవ్వరు అంటలేరండి. అందుకనే మొత్తం పైసలన్నీ తీసుకుపోయి కాళేశ్వరం ముంచిండు అని తలపండు వాళ్ళగా. ఇప్పుడేమో ఈ ముఖ్యమంత్రి ఏమో గాడిద గుడ్డు మోసుకొని తిరుగుతా ఉన్నాడు. మొత్తం అందరు దోసుకున్నాడే అమ్మా. నేను చెప్తున్నామ్మా, ఈ దేశంలో ఒక 6-7 రాష్ట్రాలు తప్ప మిగిలిన 20కి పైన రాష్ట్రాలలో బీజేపీ సర్కారు ఉన్నది. ఆడ 4 కోట్ల ఇల్లు కట్టించుడు నరేంద్ర మోడీ, 4 కోట్ల ఇల్లు. అక్కడ బీజేపీ ప్రభుత్వాలు అవినీతి ఉండదు, అవినీతి చేయనీయడు నరేంద్ర మోడీ. కాబట్టి తీసుకొచ్చిండ్రు, ఆయన 2 లక్షలు ఇచ్చిండ్రు, వీళ్ళు 50,000 లక్షనో 2 లక్షలో వీళ్ళు వేసుకున్నారు, 4 కోట్ల ఇల్లు కట్టిండ్రు. ఇక్కడ మాత్రం మీకు ఇళ్ల కోసం పైసలు వేస్తలేరు, ఆయన ఇచ్చినవి తెస్తలేరు. ఇది జరుగుతున్న వాస్తవం. కాబట్టి తెలంగాణ ప్రజలకి నిజంగా కూడా కేసీఆర్ తీరని అన్యాయం చేసిపోయిండు. కాంగ్రెస్ వాడు కూడా అదే పని చేస్తున్నాడు. కాంగ్రెస్ వాడు కూడా మీకు అన్ని దొంగ వాగ్దానాలు చేసి మీకోసం ఉంచుకున్నాడు. రైతులకి దొంగ వాగ్దానాలు చేసి వాళ్ళ కోసం ఉంచుకున్నారు. కనీసం కొనుగోలు సమయానికి చేస్తలేరు. వరి కొనుగోలు తరుగు తీస్తున్నారు, వాళ్ళకు బోనస్ ఇస్తలేరు. ఇలా ప్రైవేట్ ఫ్యాక్టరీ లేకుంటే వరి రైతులు అందరూ తిప్పలు పడుతురు, ప్రైవేట్ వాళ్ళు కొంటున్నారు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం పైసలు ఇస్తున్నా కూడా కొనుగోలు కూడా సరిగా చేస్తలేదు. కాబట్టి ఒక నిజాయితీ పరంగా నడుపుతున్న వ్యక్తికి మనం ఓటేయాలి, అటువంటి పార్టీకి ఓటేయాలి. ఇప్పటి వరకన్నా మనం తప్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వాలల్లో కాంగ్రెస్ వానికి ఓటేసి, టీఆర్ఎస్ వానికి ఓటేసి, దేవుని దయ వల్ల మళ్ళీ ఏమన్నా అసెంబ్లీలో కూలిపోతుంది అంటారు. రేవంత్ రెడ్డి సర్కారు కూలిపోతుంది అంటారు అందరూ. కూలిపోతుంది మరి, మీకోసం వచ్చుకుంటే కూలిపోతుంది మరి. మళ్ళా మీరు అందరు నమ్మాలని ఎట్లా, ఎంత దుర్మార్గులు అంటే చూడండి అమ్మా, ఎంత దుర్మార్గులు అంటే మీకు 2,500 స్కీమ్కి ధనలక్ష్మి, వేరే స్కీమ్కి గృహలక్ష్మి, మహాలక్ష్మి అని దేవతల పేర్లు పెట్టుకుంటా, మళ్ళా దేవుళ్ళ మీద ఒట్టేసుకుంటా మనం అందరం నమ్మేటట్టు అట్లా దేవుళ్ళని మోసం చేసి, మనని మోసం చేసి, రైతుల కోసం ఉంచుకొని, యువకుల కోసం ఉంచుకొని, ఎవ్వరి కూడా అందరికి అబద్ధాలు చేసిన ప్రభుత్వాలు ఉండవు. పక్కా కోల్పోతుంది. రామరాజ్య స్థాపన అయింది, రాముడు కూడా ఊకోడు. ఈ ప్రభుత్వం పక్కా కోల్పోతుంది. సో దయచేసి అందరినీ ఈసారి ఇప్పుడు ఎట్లా మీరు మోడీకి ఓటేస్తారు, ఎంపీకి ఎట్లా మోడీకి ఓటేస్తారు, అసెంబ్లీ ఎన్నికలు కూడా జల్దీగా వస్తే ఈసారి కమలం పువ్వుకే గల్లీ అయినా ఢిల్లీ అయినా ఎక్కడైనా దయచేసి నరేంద్ర మోడీకే ఓటేయండి.